హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కెనడాలో ప్లే గ్రూప్స్ ఎలా ఉంటాయో చూస్తాము. అదేనండి డే కేర్ అంటారు గదా! అది. నాకు కెనడాలో బాగా నచ్చిందేంటంటే ఈ డే కేర్ సిస్టమే అండి. అంటే మామూలుగా మనకు తెలిసిన డే కేర్ ఏంటంటే పిల్లల్ని మనం వాళ్ళకి పే చేస్తే పిల్లల్ని మనం డ్రాప్ చేసొస్తాము. వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఇక్కడేందంటే ఎర్లీ ఆన్ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. ఈ కెనడాలో అంటారియో గవర్నమెంట్ ఆహ్, ఎర్లీ ఆన్ చైల్డ్ అండ్ ఫ్యామిలీ సెంటర్ అని ఒక ప్రోగ్రామ్ నడుపుతుందనమాట. ఇక్కడేంటంటే మనం గూడా పిల్లలతో పాటు ప్లే గ్రూప్‌కి వెళ్ళొచ్చు. అక్కడ చాలామంది పేరెంట్స్ వస్తారు అండ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళని మనం కన్సల్ట్ అయ్యి మనకేమన్నా డౌట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఫుడ్ తినట్లేదు. వాళ్ళకి అలాంటివి కొన్ని కొన్ని సెక్షన్స్ జరుగుతాయన్నమాట. సో, మనం వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చనమాట. ఇవన్నీ అట్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటాయి. మనమేం మనీ పే చేయక్కర్లేదు. కాకపోతే మనం కంపల్సరీగా మన బేబీతోటుండాలి. మనమన్నా ఉండొచ్చు. లేకపోతే గార్డియన్స్ ఎనీబడీ లైక్ గ్రాండ్ మదర్ గానీ, గ్రాండ్ ఫాదర్ గానీ, ఆంట్, అంకుల్ ఎవరైనా ఎనీబడీ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారనమాట. సో, వాళ్ళు మనకొక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ప్రతిసారి మనం స్కాన్ చేయాలనమాట. అలా స్కాన్ చేసిన తర్వాత వాళ్ళేంటి ఓకే. ఈ బేబీకి పర్టిక్యులర్ గార్డియన్ వచ్చారు అని తీసుకువెళ్తారనమాట. సో, మనం గూడా మన బేబీతో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళని మనం ఆడిపిచ్చొచ్చు. వాళ్ళు వేరే బేబీస్ తోటి కమ్యూనికేట్ అవ్వచ్చు పిల్లలు. చూస్తున్నారు ఇక్కడ ఎర్లీ ఆన్ చైల్డ్ అండ్ ఫ్యామిలీ సెంటర్ అని. ఇదేంటంటే 0-6 ఇయర్స్ వాళ్ళ వరకు ఉండిద్ది ఈ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇది మన పిల్లల్ని ఒకవేళ మనం మిస్ అవుతున్నామంటే మనం కూడా బేబీస్‌తో పాటు ఎళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనము ఇంకా ఫుల్లీ ప్యాక్డ్ ఇంకా మనకొక సోర్స్ లేదు అండ్ మనము జాబ్‌తో ఫుల్లీ మామ్ అండ్ డ్యాడ్ ఇద్దరు ఎంగేజ్ అయ్యి ఉన్నారనుకోండి. అప్పుడు ఇది చూసారా ఈ సెంటర్‌లోనే పెయిడ్ గూడా ఉండిద్దనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే పెయిడ్ డే కేర్ ఉండిద్ది. సో, మన ఆ డే కేర్‌లో బేబీస్‌ని వదిలిపెడితే వాళ్ళే ఆడిపిస్తారు. వాళ్ళే ఫీడ్ చేస్తారు. ఇంకా మార్నింగ్ 7 టు ఈవినింగ్ 5:30 వరకు ఉంటదనమాట. ఈ ఈ డే కేర్ అనేది. ఇప్పుడు నేను చూపిచ్చేది మాత్రం ప్లే గ్రూప్. అంటే పేరెంట్స్ వస్తారు, చిల్డ్రన్ వస్తారు. అందరూ వచ్చి హ్యాపీగా పిల్లలతోటి ఆడుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే వచ్చిన పేరెంట్స్ వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళతో డిస్కస్ చేస్తారు. సో, వాళ్ళకి కొన్ని సజెషన్స్ వస్తాయి. వాళ్ళకి కొన్ని ఐడియాస్ వస్తాయి. న్యూ పేరెంట్స్ వాళ్ళకి ఓకే. అందరూ ఇట్టనే ఉంటున్నారా? లేతే మన బేబీ ఏమైనా డిఫరెంట్‌గుందా? లేకపోతే మైల్‌స్టోన్స్ రీచ్ అవుతున్నారా లేదా? అని ఒక ఐడియా వస్తదనమాట. సో, నాకైతే అనిపిచ్చింది కెనడాలో ది బెస్ట్ అనిపిచ్చింది ఇదే ఎర్లియన్ సెంటర్. ఎందుకంటే వన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ సెకండ్ మనం వేరే పేరెంట్స్ తోటి ఎంగేజ్ అయ్యి వాట్ ఆర్ ద మైల్‌స్టోన్స్ బేబీ హ్యావ్ టు రీచ్ అనేది తెలుస్తది. అండ్ 3 అండ్ మనకి ఫ్రీ సెక్షన్స్ కూడా జరుగుతాయన్నమాట. బేబీ ఫుడ్ ఎలా ఉంది? బేబీ మాటలాడేది మాట్లాడుతున్నారా లేదా? మీన్స్ దే ఆర్ రీచింగ్ దే మైల్‌స్టోన్సా లేదా? ఒకవేళ మైల్‌స్టోన్స్ రీచ్ అవ్వకపోతే ఏం చేయాలి? అవన్నీ క్లాసెస్ కూడా కొన్ని కొన్ని కండక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా వేర్ ఈస్ ద డిఫరెంట్ కమ్యూనిటీ వాళ్ళొస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారా? వేర్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ ఫ్రమ్? మనకేంటంటే ఫన్నీ లాగా అనమాట. పిల్లలకి కానీ, మనకు కానీ మనం ఏ కంట్రీ నుంచి వస్తున్నాము అవి అలా స్టిక్ చేయొచ్చు అక్కడ. అండ్ ఇయి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. మన కంట్రీ ఆర్ మన ప్లేస్ కంట్రీలో మన స్టేట్ ఎక్కడి నుంచి వస్తున్నాం. వెల్కమ్ అనేది మన లాంగ్వేజ్‌లో ఏమంటారు అని ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వాగతం అంటాము. సో, అలాగా ఇవి చూస్తున్నారు కదా! సేమ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు. కాకపోతే ఎలా ఉంటాయంటే మన ఇంట్లో వాడుకునే వంట గిన్నెలాగే ఉంటాయి. సో, వాళ్ళకంత ప్రీమియం క్వాలిటీ ఉంటాయన్నమాట. అండ్ ఇవి స్టవ్ అని ఇక్కడ 4 బర్నర్స్ ఎక్కువ ఉంటాయి కదా! సో, పిల్లలకి అలానే క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళకి సింక్ ఉంటది. అండ్ వాళ్ళకి అంటే మనం ఇంట్లో చేసేయి వాళ్ళకి అందేటట్టు చిన్న ఒక ప్లే గేమ్ లాగా ఉంటదనమాట. గార్డెన్ అని గార్డెన్‌లో అక్కడ చూసారా బీట్రూట్, క్యారెట్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు జస్ట్ అలా క్రియేట్ చేశారు. అండ్ మనకి పప్పు దినుసులు ఉంటాయి కదా! సేమ్ మనకి పోపుల డబ్బా ఎట్టానో వీళ్ళకి కూడా అలాగా జార్స్‌లో సిరియల్స్ అని అయన్నీ వేసి ఓకే. మనం ఇలా వాడుకోవాలన్నట్టు క్రియేట్ చేశారు. ఇయన్నీ పిల్లలు వేసినియండి. ఆ పిల్లలు పెయింట్ చేసినయి అవన్నీ ఇక్కడ పెడతారనమాట. అండ్
పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. కొంతమంది రిలాక్స్ అవుతారు, కొంతమంది పిల్లలు చుట్టూ తిరుగుతుంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దెమ్. టాయ్స్ గూడా ఇక్కడ చాలా బావుంటాయి. మనం బేబీకి చేసేయి బేబీస్ వచ్చి ఇక్కడ టాయ్ బేబీ మీద చేస్తూ ఉంటారనమాట. అండ్ అన్ని ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ చూస్తున్నారు గదా! అవన్నీ ప్లాస్టిక్ అలా కాకుండా లైక్ పిల్లలు నోట్లో పెట్టుకున్న వాళ్ళకి హర్ట్ కాకుండా అలా క్రియేట్ చేశారు. ఇయన్నీ వెజిటబుల్స్ అనమాట. సో, వాళ్ళకి ఏ ఒకవేళ కొంతమంది పిల్లలు నోట్లో పెట్టుకొని చూ చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ వాటి వల్ల ప్రాబ్లమ్ అవుతదని ఇలా క్రియేట్ చేశారు. అండ్ ఇయన్నీ బిల్డింగ్ బ్లాక్స్. ఇయన్నీ చూసారా బేబీ మదర్స్ చిన్న 0 to 6 years వాళ్ళు వస్తారు కాబట్టి మదర్స్ ఫీడ్ చేస్తారు కొంతమంది. సో, వాళ్ళకి హెల్పింగ్‌గా ఫీడింగ్ పిల్లోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేబీస్ కొంతమంది పిల్లల్ని ఇక్కడ పనుకోబెడతారు ఒకవేళ నిద్రపోతుంటే, లేకపోతే వాళ్ళు స్టోరీ టైమ్ అని అక్కడ స్టోరీస్ కూడా చెప్తారు. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇదంతా బయట చూసినారు కదా, ఇక్కడ బయట ఆడుకునే పిల్లలందరూ డే కేర్లో వేసిన పిల్లలు. సో, వాళ్ళు అక్కడ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటున్నారు. అండ్ డే కేర్లో టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు తోటి బేబీస్ ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా పిల్లల హై స్కూల్ పిల్లలు అనమాట. వీళ్ళు ఇక్కడ బాస్కెట్ బాల్ అలా ఆడుతున్నారు. సో, ఇదంతా స్కూలింగ్ ఏరియానే. ఆ స్కూలింగ్ ఏరియాలోనే ఒక బ్లాక్ వచ్చేసరికి ఇలా ఎర్లీ ఆన్ సెంటర్ పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డే కేర్ పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ ఇవన్నీ ఇంకా ద ప్లే గ్రూప్ ఏరియా మొత్తం జస్ట్. అండ్ వాళ్ళు ఇక్కడ ఇంటిమేట్ కూడా చేస్తారనమాట. ఇక్కడ హాట్ డ్రింక్స్ తాగకూడదు, ఒకవేళ తాగినా పిల్లలకి దూరంగా ఉండాలని కూడా అలా నోటీస్లా పెడతారు. అండ్ ఈ ఏరియాలో ఏంటంటే వాళ్ళే స్నాక్స్ అరేంజ్ చేస్తారనమాట పిల్లలకి. ఇదే కాదు, ఇంకా చుట్టూ ఉంది చాలా ప్లేస్. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళని తీయలేదు. అండ్ ఇలా కొత్తగా చూస్తున్నారు కదా మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్. వాళ్ళకి సర్కిల్ టైం జరుగుతుంది. సర్కిల్ టైం అంటే వాళ్ళకి రైమ్స్ చెప్తారు. టీచర్ ఉండి వాళ్ళని ఆడిపిస్తూ సర్కిల్ టైంలా కూర్చోపెట్టి రైమ్స్ అవి చెప్పడము, అలా పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఇక్కడ ఓవెన్ చూస్తున్నారు. అండ్ ఇదంతా క్లీనింగ్ ఏరియా. పిల్లలు ఆడుకుంటారు కదా, ఆ టాయ్స్ని వీళ్ళు శానిటైజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న పిల్లలకి హైట్కి తగ్గట్టు సింక్ కూడా అరేంజ్ చేశారనమాట. అండ్ పక్కన చూస్తున్నారు కదా, బ్లూ కలర్ బాక్స్లో ఏంటంటే అవన్నీ పిల్లలు పెయింటింగ్స్ కానీ ఏదైనా క్రియేటివ్ వర్క్స్ అవి ఇక్కడ చేస్తారు. అవి చేసినవి ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. అండ్ వాళ్ళు ఒకవేళ పెయింటింగ్స్ ఎలా ఉంటే వాళ్ళకి యాప్రాన్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ షర్ట్స్ కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ పాడవకుండా అలా యాప్రాన్స్ కూడా ఇస్తారు. అవి చేసినవి ఇలా షెల్ఫ్లో పెట్టేస్తారు. అండ్ ఇలా వాళ్ళకి మోటివేషన్ లాగా ఇదిగోండి ఇక్కడ ఒక ఆర్ట్ లాగా వాళ్ళు స్టిక్ చేశారని కదా, అవి కూడా జస్ట్ ఒక 2 or 3 days అలా స్టిక్ చేసి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టేస్తారనమాట. అండ్ మీరు చూసినట్టయితే టైమింగ్స్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ఈ వీక్లో ఏం పెడతారు పిల్లలకి స్నాక్ ఐటెంలా, ఏ ఆర్ట్ చేపిస్తారు, సెన్సరీ వర్క్ ఏమి ఇస్తారు ఆడుకోవడానికి. సో, అవన్నీ కూడా ఇంటిమేట్ చేస్తారు. అండ్ లైబ్రేరియన్ విజిట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఒక లైబ్రేరియన్ బయట నుంచి వస్తారనమాట. ఎవ్రీ మంత్ ఒక డే వచ్చి వాళ్ళని సర్కిల్ టైం చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఓవెన్ కూడా ఉంటుంది. పిల్లలకి మనం ఏమైనా ఫుడ్ తెస్తాం కదా, అది మనం హీట్ చేసి పిల్లలకి పెట్టచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా తెచ్చుకున్నా అవి మనం హీట్ చేసుకుని తినచ్చు. సో, నో రిస్ట్రిక్షన్స్, మనం తినకూడదు అలా ఉండదు. కాకపోతే హాట్గా ఉన్నవి మాత్రం పిల్లలకి దూరంగా ఉండాలి. అండ్ ఇది టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఆ పర్టికులర్ టైంకి రాకపోతే ఒక లిమిటెడ్ పీపుల్ని అలో చేస్తారు. మోర్ దాన్ దట్ అలో చేయరు. ఎందుకంటే సైజ్ ఆఫ్ రూమ్ని బట్టి ఉంటుంది అనమాట. సో, ఇలా బోర్డు పెట్టేస్తారు అనమాట. వాళ్ళ లిమిట్ క్రాస్ అయిపోతే ఇంకా ఇలా బోర్డు పెట్టేస్తారు. సో, మన ఇన్ టైంకి వెళ్ళాలి కంపల్సరీగా. అండ్ ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ అండి.